మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత వారం రోజులు జరుగుతున్న హైడ్రామాకు తెరదించుతూ వెంజమూరు ఎంపీపీ ఎన్నికల భారీ బందోబస్తు మధ్య జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్ల సమక్షంలో ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి నిర్మలాదేవి ఆధ్వర్యంలో జరిగింది. వెంజమూరు మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉండగా సెగ్మెంట్ 1 ఆనంగి రమణయ్య, సెగ్మెంట్ 3 వనిపెంట హైమావతి, సెగ్మెంట్ 5 సాదా మౌనిక, కాటేపల్లి పల్లా పురుషోత్తం, శంకవరం బసిరెడ్డి సుమలత, బుక్కాపురం కాటం ప్రసన్న 6 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఫారం సరిపోవడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. వింజమూరు నడిమూరు సెగ్మెంట్ 3 ఎంపీటీసీ సభ్యురాలు వనిపెంట హైమావతిని ఎంపీపీగా, వింజమూరు సెగ్మెంట్ 1 నుంచి ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య ప్రతిపాదించగా శంకవరం ఎంపీటీసీ సభ్యురాలు ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత బలపరిచింది. ఒకే నామినేషన్ రావడంతో పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు తెలిపారు. గత వారం రోజులుగా వైసీపీ, టీడీపీ ఇరు వర్గాలు క్యాంపులు నడిపారు. టీడీపీ ఎంపీటీసీలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. అయినప్పటికీ 6 మంది ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కలిగిరి సీఐ వెంకటి నారాయణ సమక్షంలో ఎస్ఐ వీరప్రతాప్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం వనిబండ హైమావతి రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫారంను అందుకున్నారు. అనంతరం ప్రెసిడెంట్ అధికారి నిర్మలాదేవి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పలువురు నాయకులు ఎంపీటీసీ వనిపెంట హైమావతిని, వనిపెంట సుబ్బారెడ్డిని, మిగిలిన ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి అండగా నిలిచిన ఎంపీటీసీలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ వింజమూరు టౌన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము. ఇప్పుడే ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. మా అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను. వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో, 7-8 నెలలు ఎంతైతే ఉందో, ఆ టైంలో ఖచ్చితంగా వింజమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను. ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి. మనకు దాదాపుగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి. ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను. నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది. కలిసి పనిచేసుకుందాం. ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. ఇద్దరిని కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా నాయకుడు, టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజులైంది ఇద్దరు ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. కనెక్షన్ లేదు, మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు. దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ. పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, భయభ్రాంతులకు గురి చేయడం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని లాక్కెళ్ళిపోవడం. రిపోర్ట్ ఇచ్చినా ఇప్పుడు వరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు, మల్లికార్జున గారు, భవానీ గారు అనుకుంటా కదా, మల్లికార్జున గారు, భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు. భవానీ గారి ఎలక్షన్ ముందరే చంద్రబాబు నాయుడు సమక్షంలో భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు. ఏ అరాచకం ఏంది వైసీపీ అరాచకం అంతే. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం. ఇంకా వాళ్ళకి అడ్డు అబ్బు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా వాళ్ళ ఇష్ట ప్రకారం యూట్యూబర్లను పెట్టుకొని అనవసరమైన ప్రచారం, దుష్ప్రచారం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద, అందరి మీద, నాయకుల మీద ఎట్ట పడితే ఎడాపెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం. ఏ రాజకీయం ఇది? ఇంతకుముందు లేదు కదా ఈ రాజకీయం. పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు. పనికిమాల వ్యవహారాలు. ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు, అలాగే సోషల్ మీడియా వాటి మీద వాటిని యూజ్ చేసుకొని, టెక్నాలజీ యూజ్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం. ఈ మధ్య చూశారు దేవాలయంలో రీసెంట్గా సింహాచలంలో ప్రసాదాన్ని కలుషితం చేసి అందులో నత్తబెట్టి మొత్తం వైసీపీ బ్యాచే ఉంది. దాని వెనకాలంతా మొత్తం తీశారు, బయటకంతా కూడా ఎంక్వైరీ తేలింది, చేశారు. అలాగే సోమిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిన్న మందు బాటిళ్ళు వాళ్ళే కొనిపించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదిడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలు. నా మీద చూశారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టాను నేను. వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు, అరాచకమైన ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి పద్ధతైన రాజకీయాలు చేసుకుందాం. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుందాం, ప్రశాంతంగా చేసుకుందాం. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేయడం ఏంది? ఇతరుగా ఎంపీటీసీలని ఏమనుకుంటున్నారు మీరు? కరెక్ట్ కాదు ఇది. రాబోయే రోజుల్లో చక్కగా గుణపాఠం చెప్తాం. రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీసీలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతోంది రేపు పొద్దున వింజమూరు మండలంలో. అలాగే 143 పంచాయతీల్లో కూడా మా సర్పంచులు గెలవబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ అరాచక పాలన చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మీరు చూస్తూ ఉండండి, గమనించండి. ఎవరు అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు పద్ధతిగా వెళ్తున్నారు అనేది. పద్ధతి అయిన రాజకీయాలు చేసుకుంటే పద్ధతిగా వెళ్తాం. నీ పద్ధతి తప్పితే మేము పద్ధతి తప్పుతాం. ఎవరైనా అంతే. డీటెయిల్ సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో, ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ యునైటెడ్గా ఇంకా ఎంతోమంది వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు. వారందరినీ కూడా తీసుకొని మనం ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకి సహకరించిన మా ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి అధ్యక్షతన, హైమావతి గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో 8 నెలలు కూడా మంచి పరిపాలన అందించాలని, వింజమూరు పట్టణాన్ని డెవలప్ చేసుకోవాలని ముందుకు పోతాను. నేను నా సహకారం కంప్లీట్గా ఉంటుందని వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.